ఇది పాపము యొక్క చైర్. ఇక్కడ ఎవరు కూర్చోకూడదని కాషన్ బోర్డ్ రెడీ చేసి పెట్టారు. అబ్బా, కాళ్ళు నొప్పులు వస్తున్నాయే. ఏడు కూర్చుందాం. ఇది చైర్ లాగానే ఉంది. ఏంటి డు నాట్ సిట్ అని బోర్డు ఉంది. చూడ్డానికి చైర్ బాగానే ఉంది కదా. ఏం కాదులే, తీసేసి కూర్చుందాం. ఆ విధంగా ఆ పాప కాలం తెలియకుండా పాపములో చిక్కుకుంటుంది. చాలా టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళాలి. ఏంటిది, లేవలేకపోతున్నాను. ఏంటిది? సరే ఉండు, ఎవరినన్నా హెల్ప్ అడుగుదాం. హెల్ప్ కోసం చూస్తుండగా ఆ వైపు ఒక ఫ్యాషన్ డిజైనర్ వెళ్తుంటుంది. తన హెల్ప్ని అడుగుతారు. చూడ్డానికి స్టైల్గా ఉంది. ఫ్యాషన్ డిజైనర్ అనుకుంటా. హెల్ప్ అడుగుదాం. హలో ప్లీజ్ హెల్ప్ మీ. హలో ప్లీజ్ హెల్ప్ మీ. హలో ప్లీజ్ హెల్ప్ మీ. ఏమైంది? ఈ చైర్లో ఇరుక్కుపోయాను, ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. నాకు చెమట పడుతుంది. మీ చెమట పక్కన పెట్టి ఫస్ట్ నాకు హెల్ప్ చేయండి మేడం. సరే ఆగు, హెల్ప్ చేస్తాను. అయ్యో, నేను కూడా ఇరుక్కుపోయానే. ఇంకెవరిని హెల్ప్ అడగాలి? సో ఆ విధంగా తను చూస్తూ ఉండగా హెల్ప్ కోసం ఒక హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఆ వైపుకి ఒక అమ్మాయి నడుస్తూ వెళ్తుంది. తన హెల్ప్ అడుగుతుంది. ఈ అమ్మాయి ఎవరో ఇటువైపు వస్తుంది, మనకు హెల్ప్ చేస్తుందేమో, అడిగి చూద్దాం. హలో ప్లీజ్ హెల్ప్ మీ. హలో ప్లీజ్ హెల్ప్ మీ. హలో ప్లీజ్ హెల్ప్ మీ. ఏంటి? ఈ చైర్లో ఇరుక్కుపోయాను, ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. వినపడలేదు. ఫస్ట్ అవి తీయమ్మా. ఇప్పుడు ఏంటి చెప్పు. ఈ చైర్లో ఇరుక్కుపోయాను, ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. సరే ఉండు, షేడ్ లాగా చేస్తాను. అయ్యో, నేను కూడా ఇరుక్కపోయాను. ఏంటిది, ఎందుకు లేకపోతున్నాం మేము? తను కూడా హెల్ప్ చేయలేకపోయేసరికి ఆ వైపుగా ఒక మెజిషియన్ వస్తారు. తన మ్యాజిక్స్ ఏమైనా హెల్ప్ అవుతాయేమో అని అతని హెల్ప్ అడుగుతారు. బూమ్ చిక్ చిక్ బూమ్ బూమ్. బూమ్ చిక్ చిక్ బూమ్ బూమ్. బూమ్ చిక్ చిక్ బూమ్ బూమ్. హే, ఇక్కడ మనుషులు ఉన్నారే. బూమ్ చిక్ చిక్ బూమ్ బూమ్. ఈ పాకెట్లో టైంచి చాక్లెట్ రావాలి. వావ్ 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 వావ్. నీకు ఈ పాకెట్లో టైంచి ఏ చాక్లెట్ కావాలి? మంచి చాక్లెట్. బూమ్ బూమ్ చిక్ చిక్ బూమ్. బూమ్ చిక్ చిక్ బూమ్ బూమ్. బూమ్ చిక్ చిక్ బూమ్ బూమ్ చాక్లెట్. హే, ఆ మ్యాజిక్ ఏదో చేసి మమ్మల్ని లేపవా? నేను చాక్లెట్ అయితే తీయగలను, కానీ ఈ మాత్రం లేపలేని, పరువు పోతుంది. బూమ్ చిక్ చిక్ బూమ్ బూమ్. బూమ్ చిక్ చిక్ బూమ్ బూమ్. ఏంది రావట్లేదు? చైర్ పట్టుకొని ట్రై చేస్తా. ఏంది, నా చెయ్యి కూడా రావట్లేదు. తన మ్యాజిక్స్ కూడా హెల్ప్ చేయలేదు. నేను ఎలా లేయాలి? నా స్థితి ఏంటి? ఈ స్థితిలో ఉన్నప్పుడు ఆ వైపుగా ఒక చదువుకున్న అమ్మాయి తెలివైనదిగా కనిపిస్తే తన హెల్ప్ అడుగుతారు. చూడ్డానికి చదువుకున్న అమ్మాయి లాగా ఉంది, తెలివితేటలు ఉంటాయి. ఒకసారి హెల్ప్ అడుగుదాం. హలో మేడం, ప్లీజ్ హెల్ప్ మీ. హలో ప్లీజ్ హెల్ప్ మీ. హలో ప్లీజ్ హెల్ప్ మీ. ఏమైంది? ఈ చైర్లో ఇరుక్కుపోయాను, ప్లీజ్ నన్ను లేపండి. ఒక్క నిమిషం ఉండండి. కుర్చీలో నుంచి ఎలా లేపాలి? ఇది నా కాలిక్యులేషన్. క్యాలిక్యులేషన్స్ కాదమ్మా తల్లి, ఫస్ట్ నన్ను ఈ చైర్లో నుంచి లేపు. సరే ఉండు, లాగి చూస్తా.
ఏంటి రావట్లేదే? కుర్చీ అన్న లాగి చూస్తానుండు. ఏంటి నేను కూడా ఇరుక్కుపోయానే? ఏంటిది, ఒక్కొక్కరు వచ్చి ఇరుక్కుపోతున్నారు. ఇప్పుడు ఎలా లేయాలి? మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరు లేరా? చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళ జ్ఞానం ఏమీ కాపాడలేకపోయింది. ఆ వైపున ఒక స్పోర్ట్స్ స్టార్ కనిపిస్తారు. ఆ స్పోర్ట్స్ స్టార్ ఒక స్ట్రెంగ్త్ ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని అడుగుతారు. వీళ్ళెవ్వరి బలం సరిపోవట్లేదు. స్పోర్ట్స్ మ్యాన్ వస్తాడు, అతని బలం మనకు కన్ఫామ్గా యూజ్ అవుతుంది. హలో మ్యాన్ ప్లీజ్ హెల్ప్ మీ. హలో మ్యాన్ ప్లీజ్ హెల్ప్ మీ. హలో మ్యాన్ ప్లీజ్ హెల్ప్ మీ. ఏమైంది? ఈ చైర్లో ఇరుక్కుపోయాను, ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. ఓ అంతేనా? నా బ్యాట్ పట్టుకొని నా బ్యాట్ స్ట్రెంగ్త్తో లాగేస్తా. ఏంటి రాలేదు? కుర్చీనైనా లాగి చూస్తా. ఏంటి నేను ఇరుక్కోపోయాను? ఏంటిది, నేను ఎందుకు లేకపోతున్నాను? అసలు ఏంటిది, ఏమైంది కుర్చీకి? ఎందుకు నేను ఇలా ఇరుక్కుపోతున్నాను? ఎందుకు లేకపోతున్నాను? నన్ను కాపాడే వాళ్ళు ఎవరు లేరా? అంత బాధలో ఉన్న తనకి ఒక పొలిటీషియన్ కనిపిస్తుంది. తన ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని హెల్ప్ అడుగుతారు. ఏ చూడ్డానికి డబ్బున్న వ్యక్తిలాగా ఉంది, పొలిటీషియన్ అనుకుంటా. ఒకసారి హెల్ప్ అడుగుదాం. హలో మేడం ప్లీజ్ హెల్ప్ మీ. హలో మేడం ప్లీజ్ హెల్ప్ మీ. ఏమైంది? చైర్లో ఇరుక్కుపోయాను, వీళ్ళెవ్వరు నన్ను కాపాడలేకపోయారు. మీరన్నా నాకు హెల్ప్ చేయండి. హెల్ప్ చేస్తలే గాని నా పుస్తకం గుర్తుకే ఓటేస్తానంటే సరే help మేడం, చేస్తా. మీ పుస్తకం గుర్తుకే ఒట్టేస్తాను. ప్లీజ్ ఫస్ట్ నాకు హెల్ప్ చేయండి. సరే 1 minute వెయిట్ చేయండి. మీడియా వాళ్ళు ఫోకస్ చేయండి అమ్మా, వైరల్ అవ్వాలి. సరే ఉండు, కూర్చీనైనా లాగి చూస్తా. అయ్యో నేను ఇరుక్కోపోయానే. తన ఇన్ఫ్లుయెన్స్ కూడా ఏం హెల్ప్ చేయలేకపోయింది. ఈసారి వాళ్ళు ఎంతో నిరాశతో ఉన్న వాళ్ళకి ఒక బాడీ బిల్డర్ కనిపిస్తాడు. ఏంటిది, ఈ బాడీ బిల్డర్ వస్తున్నాడు. ఇతని బలం, వీళ్ళెవ్వరి బలం మనకు సరిపోలేదు. ఇతని బలం మనకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. హలో ప్లీజ్ హెల్ప్ మీ. హలో ప్లీజ్ హెల్ప్ మీ. ఏమైంది? చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ చైర్లో ఇరుక్కుపోయాను, లేవలేకపోతున్నాను. ప్లీజ్ నన్ను ఈ చైర్ నుంచి లేపండి. 1 second. ఇప్పుడు మీ చెయ్యి ఇవ్వండి. అయ్యో నేను కూడా ఇరుక్కుపోయానే. ఏంటి, బాడీ మ్యాన్ బలం కూడా సరిపోవట్లేదే. నేను ఎలా లేయాలి ఇప్పుడు? ఇక్కడేనా నా స్థితి? నేను ఇక్కడే చనిపోవాల్సిందేనా? నా స్థితి ఏంటి? నన్ను కాపాడే వాళ్ళు ఎవరు లేరా? నన్ను ఎవరు కాపాడతారు? వారి అంతం మరణం అనుకొని ఎంతో నిరాశతో ఉన్న వాళ్ళకి ఒక డాక్టర్ ఎదురవుతారు. వాళ్ళ ఆశలు పుట్టుకొస్తాయి. అమ్మయ్య, డాక్టర్ వస్తుంది. ఎన్నో వ్యాధులకి నయం చేస్తున్న డాక్టర్ కన్ఫామ్గా మమ్మల్ని చైర్ నుంచి లేపేస్తుంది. హెల్ప్ అడుగుదాం. డాక్టర్ గారు ప్లీజ్ హెల్ప్ చేయండి. వాట్ హ్యాపెన్? ఈ చైర్లో ఇరుక్కుపోయాను. వీళ్ళందరూ నాకు హెల్ప్ చేద్దామని వాళ్ళు కూడా ఇరుక్కుపోయారు. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. ఓకే, 1 second, ఐ విల్ చెక్. హార్ట్ బీట్ బాగానే ఉంది. ఏది ఒకసారి నీ చెయ్యివు. పల్స్ కానీ బాగానే పనిచేస్తుంది. నీ ప్రాబ్లం ఏంటి అసలు? ప్రాబ్లం నా బాడీలో కాదమ్మా, చైర్లో ఉంది. ఫస్ట్ నన్ను లేపు. నాకున్న మెడికల్ నాలెడ్జ్కి అయితే ఈ కండిషన్స్లో మెడిసిన్స్ లేవు. సరే ఆగు, నా స్ట్రెంత్ అన్న లాగి చూస్తా. అయ్యో అదేంటి నేను ఇరుక్కోబోయాను. ఏంటి, ఎన్నో రోగాలకి
ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ కూడా నన్ను కాపాడలేకపోతే నన్ను ఇంకా ఎవరు కాపాడతారు? ఏంటిది, నేను ఇక్కడే చనిపోవాల్సిందేనా? నన్ను కాపాడే వాళ్ళు ఎవరు లేరా? అలా ఎవ్వరూ తనకి హెల్ప్ చేయకపోయేసరికి ఇంకా దిగులుగా ఇంకా ఇదే మరణం అనుకుంటూ వచ్చారు. ఆ సమయంలో వాళ్ళకి ఒక మాంత్రికుడు ఎదురవుతాడు. అతని మంత్రశక్తులు తనకి ఏమైనా హెల్ప్ అవుతాయేమో అని అడుగుతారు. బూమ్ 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 చెయ్ చింగ్ చోప్ చీచో. ఈ మాంత్రికుడు వస్తున్నాడు. అతని దగ్గర ఎన్నో శక్తులు ఉంటాయి. ఏదో ఒక శక్తి నాకు హెల్ప్ చేస్తుంది. అయ్యా కాపాడండి అయ్యా, అయ్యా కాపాడండి అయ్యా. ఏమైంది బిడ్డ? ఈ కుర్చీలో ఇరుక్కుపోయాను, నాకు సహాయం చేయండి అయ్యా. సరే ఉండు, నా మంచంతో లేపుట. క్లీం క్లోం క్లీం వెనిలా ఐస్ క్రీమ్. ఏంది రాలేదు ఇది? ఏంది? ఇంకొకసారి పెద్ద మంత్రం వేస్తా. చీం చోం చోం రా, లేచి రా. ఏంది రాలేదు? ఉండు ఉండు, చేయి బట్టి లాగి చూస్తా. ఏంది రావట్లేదు? ఉండు, చేయి బట్టి లాగి చూస్తా. ఏంటిది? నేను కూడా ఇరుక్కొని పోయాను. ఏంటిది, మాంత్రికుడు కూడా నన్ను కాపాడలేకపోయాడు. ఎలా ఇప్పుడు? నన్ను కాపాడే వాళ్ళు ఎవ్వరూ లేరా? ఏంటిది? ఏ మంత్రం పనిచేయదా? ఏ శక్తి నాకు సహాయం చేయదా? నేను ఇక్కడ చనిపోవాల్సిందేనా? అనవసరంగా ఈ కుర్చీలో కూర్చున్నానే. ఎవరు నన్ను కాపాడుతారు? అయ్యో ఎలా? ఏమైందండి మీకు? ఇంత నిరాశలో, ఇంత నిస్పృహలో ఉన్నారు, ఏడుస్తూ ఇబ్బంది పడుతున్నారు. ఈ చైర్లో కూర్చొని ఇరుక్కుపోయాం. వీళ్ళందరూ నాకు హెల్ప్ చేద్దామని వచ్చి వాళ్ళందరూ కూడా ఇరుక్కుపోయారు. అయ్యో, ఈ చైర్లో కూర్చున్నారా మీరు? ఇది పాపం యొక్క చైర్ అండి. నీకేమైనా పిచ్చి పట్టిందా? మేము ఇక్కడ అందరూ కుర్చీలో ఇరుక్కుపోయి ఏడుస్తా ఉంటే పాపం అంటావు? కోపపడకండి, మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి. చూడడానికి ఇక్కడ ఉన్నత వ్యక్తులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు, తెలివితేటలున్న వాళ్ళు, ఎంతో గొప్పవారు ఉన్నారు. వాళ్ళే చేయలేంది నువ్వు చేస్తావా? నేను చెయ్యను, కానీ నా దేవుడు చేస్తాడు. బైబిల్ గ్రంథంలో వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది: నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు అనగా యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అదే వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది: యేసు చెప్పెను, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాలేరు. ఏం చెప్తున్నావమ్మా? లేపమంటే మార్గం అంటావు, సత్యం అంటావు. మా బుద్ధి గడ్డి తిని నిన్ను అడిగాం. అయ్యో, కొంచెం ఓపికగా వినండి. యేసుక్రీస్తునందు నిజముగా మీరు విశ్వాసం ఉంచి ఆయనని స్వంత రక్షకునిగా మీ హృదయంలో అంగీకరించినట్లయితే ఈ పాపము నుండి మీరు విడుదల పొందుతారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పాపాన్ని, లోకాన్ని, మరణాన్ని జయించాడు. దయచేసి అర్థం చేసుకోండి. చిన్న ప్రార్థన చేయండి, మీరు ఖచ్చితంగా విడుదల పొందుతారు. ఆ మార్గం ఏంటో మాకు కూడా చెప్పండి ప్లీజ్. నిజంగా మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలని కోరినట్లయితే మీరున్న చోటే కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన నాతో పాటు చెప్పండి. యేసు ప్రభువా, నేను పాపిని, పాపములో చిక్కుకొని ఉన్నాను. నన్ను విడిపించడానికి ఎవ్వరునూ లేరు. అయితే పాపాన్ని జయించిన మీరు
మా హృదయంలోనికి వచ్చి మా హృదయంలోనికి వచ్చి మీ రక్తంతో మీ రక్తంతో మా ప్రతి పాపమును కడిగి మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి శుద్ధీకరించి ఈ పాపము నుండి ఈ పాపము నుండి మాకు విడుదల దయచేయండి. మాకు విడుదల దయచేయండి. యేసుక్రీస్తు నామంలో యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ విశ్వాసమే మిమ్మల్ని విడుదల పరిచేలా చేస్తుంది. నా చేయి పట్టుకోండి. లోకంలో జ్ఞానవంతులు, ఐశ్వర్యవంతులు, మాంత్రికులు ఎవరు నాకు హెల్ప్ చేయలేకపోయారు. ఎంత అద్భుతం! మీ దేవుడే నిజమైన దేవుడు. ఆ దేవుడు మాకు కూడా కావాలి. అయితే నా వెంబడి రండి, దేవుని మందిరానికి వెళ్దాం.